4 వచనాలు 11 నుంచి 14 వచనాల్లో అక్కడ రాయబడిన సంగతి గత వారంలో మనం ధ్యానం చేసిన దానికి కంటిన్యూషన్ ఉంటుంది. మీకేమి తోచును, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా, వాడు దాన్ని కనుగొనిన ఎడల ఈ 99 గొర్రెలను గూర్చి సంతోషించేదానికంటే దాన్ని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నేను తెలియజేయుచున్నాను. అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. హూ ఇస్ దిస్ స్మాల్, లేకపోతే చిన్న వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాం. గత వారం కూడా మనం ధ్యానించాం. చిన్నపిల్లల్ని నా యొద్దకు రానివ్వండి, ఈ చిన్నవారిలో ఒకనైనను కూడా తృణీకరింపకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? దేని గురించి చెప్తున్నాడు? చిన్నపిల్లల గురించి. ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద గాడ్స్ చిల్డ్రన్. దేవుని యొక్క బిడ్డల గురించే దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలు దేవుని యొక్క వారసులు, దేవుని యొక్క రిప్రజెంటేషన్. కాబట్టి ఇట్ ఈస్ టెల్లింగ్ టు అదర్ పీపుల్ ఆల్సో దట్ యూ షుడ్ నాట్ టచ్ మై పీపుల్. నా యొక్క బిడ్డలు మీరు తాకడానికి లేదు. అంత ఆధిక్యత అంటే మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే 100 మంది సంఘంలో ఉండి 100 మందిలో ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క మనస్తత్వం, దేవుని మనస్తత్వం, తండ్రి మనస్తత్వం ఎలా ఉంటుందంటే 99 కొండల మీద విడిచిపెట్టి వెళ్ళి మరి ఆ తప్పిపోయిన దాని గురించి వెతుకుతాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం కూడా ఇదే విషయాన్ని భక్తుడు రాస్తాడు. లూకాసు వార్త 15:3 వచనంలో ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నాడు ఆయన ఉపమానము? ఆ పై వరుస ఒకసారి చూస్తే మనకు అర్థం అవుతుంది. అక్కడుండే హిపోక్రిట్స్ అంటే సోకాల్డ్ దేవుణ్ణి బిడ్డలుగా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దే డోంట్ బిలాంగ్ టు హిమ్. వాక్యం తెలుసు కానీ వాక్యానుసారంగా జీవించరు. కాబట్టి వాళ్ళు నిజమైన దేవుని బిడ్డలు కాలేరు. సంఘంలో ఉన్నంత మాత్రాన దేవుని బిడ్డలే కాదు, దేవునికి పూర్తిగా కమిట్ చేసుకున్న వాళ్ళే, దేవుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళే, దేవునికి పూర్తిగా అలాగా ఉండాలా, అది ఆయన ఉద్దేశం. కాబట్టి వీళ్ళంతా కూడా చాలాసార్లు వీళ్ళ గురించి యేసు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. వేషధారులారా, మీరు వాక్యాన్ని బాగా చెప్తారు, కానీ దానిలో ఉండే అంతర్యాన్ని మీరు ఫాలో చేయరు, మీరు అర్థం చేయరు, మీరు అదేవిధంగా దాన్ని వెంబడించరు అని చెప్పి వాళ్ళని గద్దించారు. ఇక్కడ కూడా అదే 1వ వచనంలో ఉంది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా పరిసయ్యులు శాస్త్రులు చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకునేది. ఇది అభ్యంతరకరం ఏంటంటే ఇది. అందుకోసంగా ఈ ఉపమానం చెప్తున్నాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె గురించి ఉపమానం చెప్పడానికి అర్థం ఏంటంటే తప్పిపోయిన దాన్ని వెతుకుట, లేకపోతే తప్పిపోయిన సమాజాన్ని తిరిగి రక్షించుకుంటా. అలా అనుకుంటే మొత్తం సమాజం అంతా కూడా తప్పిపోయింది. ఈరోజు వాట్ ఈస్ ద సెలబ్రేషన్స్? ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏమవుతున్నాయి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? డిసెంబర్లోకి వచ్చేసాం కాబట్టి కొంచెం మనం క్రిస్మస్ గురించి కూడా మాట్లాడుకుంటాం రోజు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటండి? అంతేనా? క్రైస్ట్ వర్షిప్. ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది అక్కడ? క్రీస్తు ఆ రోజు సాల్వేషన్ ఇవ్వలేదండి. క్రీస్తు లోకానికి వచ్చాడు. గాడ్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్
యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చిన రోజు, దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా అరుదించిన రోజు క్రిస్మస్. ఈరోజు చాలామంది దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసి డాన్సులు వేస్తున్నారు. ఆ యూట్యూబ్ చూస్తే అది భయంకరంగా కనిపిస్తుంది కొన్ని దగ్గరలో. సో సాడన్. యేసు ప్రభు అలాగే చేసుకోమని చెప్పడానికి రాలేదు కదా. అలా అనుకుంటే ఆయన రాజాదిరాజుగా ఎక్కడో మిద్దెల మేడలోంచి వచ్చేవాడు కదా. వై షుడ్ హి హస్ కమ్ సామాన్యుడిగా ఆ మేంజర్లోకి ఎందుకు వచ్చాడు? ఇంత తగ్గించుకొని ఎందుకు వచ్చాడు? చాలామందికి అర్థం కాదు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తున్నారు అది వేరే విషయం, చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ వాంటెడ్ టు గివ్. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు టోటల్గా ఆపోజిట్లోకి వెళ్ళిపోతుంది అర్థం చేసుకోకుండా. ఆయన తగ్గించుకున్న రోజు అది. ఆయనగానే వ్యక్తులుగా తగ్గించుకున్న రోజు. ఆయన మాత్రమే ఉండగలిగిన ఆ స్థితిలో నుంచి దేవుడు సరాసరి మానవుడిగా వచ్చాడు, భూలోకానికి వచ్చాడు. నరుడు, అలాగే దేవుని కుమారుడు. మరి ఆయన ఒక ఇన్బిల్ట్ఇన్ బయోమీడియాగా ఉండడానికే వచ్చాడు. దేవుని దగ్గరే ఉండిపోయినాడు అనుకో, మనుషుల దగ్గరకు వచ్చి మనుషుల యొక్క పాపాన్ని తీయడానికి వీలు పడదు. మనిషిగా రావాలి. మనిషిగా రావాలంటే దైవత్వాన్ని వదిలిపెట్టాలి. అంతగా తగ్గించుకున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మేము ఇంకా జల్సా చేసుకుంటాము అని మందులు తాగేసి ఓన్ పండగలు చేసేసుకొని దానివల్ల ఉపయోగం లేదు. కానీ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ టు టెల్ ద పీపుల్ దట్ గాడ్ లవ్స్ యూ అండ్ గాడ్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్ టు రిమూవ్ ద సిన్. అది తీసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ ఫర్ అస్. ఇఫ్ దట్ ఈస్ నాట్ కన్వేడ్ అనుకోండి, ఇంకా క్రిస్మస్లో ఇంకా ఏది చేసినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి బేసిక్గా ఏం చెప్తున్నానంటే, ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి కోసం. అంటే అందరూ తప్పిపోయినారని అర్థం. అందరూ తప్పిపోయినారు, యూదులే కాదు, మొత్తం సర్వ సమాజం తప్పిపోయింది. కనుక ఆ యొక్క తప్పిపోయిన దాని గురించి వెతకడానికి వచ్చిన కనుక పాపులని చేర్చడానికే వచ్చినాడు, కానీ పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. పాపులను చేర్చుకోవాలి. అయితే పాపంతో నిండిన వారిని మాత్రం ఆయన సహవాసంలోకి రానివ్వడు. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. పాపుల్ని ప్రేమిస్తున్నాడు కదా, సో పాపంలోనే నేను జీవిస్తాను అనేది కాదు. పాపాన్ని తీసివేయాలి. పాపము దేవుడు దాన్ని ఈ హేట్స్ ద సిన్. అందువల్ల పాపంలో ఉండి రాను అని చెప్పేసి కౌగిలించుకునే టైప్ కాదు. బికాజ్ ఈజ్ హోలీ గాడ్. పరిశుద్ధుడైన దేవుడు పాపంతో నిండిన మనిషిని ఎలాగా దగ్గరికి తెచ్చుకుంటాడు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కనుకనే దేవాది దేవుడు ఆ పాపాన్ని తీయాలంటే అతనికి దండన వేయాలి, అతనికి కొట్టాలి, లేకపోతే ఆ యొక్క శిక్ష విధించాలి. కాబట్టి ఆ శిక్ష మరి అతని మీద వేయకుండా ఉండడం, తొలగించడం అనేది ఇట్ ఈస్ లవ్, క్రైస్ట్ లవ్. ఆ శిక్ష పడాల్సిందే. అది ఆయన హోలీనెస్ చెప్తుంది. ఆయన పరిశుద్ధత డిమాండ్ దట్ యూ షుడ్ బి పనిష్. కానీ ఆయన ప్రేమ చెప్తుంది అతనికి ఆ దెబ్బ తట్టుకోలేడు, అతను పూర్తిగా నరకంలోకి వెళ్ళిపోతాడు. కనుక దాని నుంచి తప్పించాలి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దాని నుంచి తప్పించాలి. కాబట్టి ఈ క్రిస్మస్ అనమాట ఆయన దిగి రావడం. ఇక్కడ ఆయన వాళ్ళందరితో పాటు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు. ఈయన పాపులతోనూ సహవాసం చేస్తూ కూర్చున్నాడు. వాళ్ళు అన్న మాట ఏంటంటే పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడు. కనుక యేసు ప్రభు పాపులను చేర్చి వాళ్ళతో భోజనం చేస్తున్నాడంటే మనం కూడా అలా చేయాలి. అంటే పాపులని సంఘంలోకి రావాలి అంటే వాళ్ళతో మనం సహవాసం, మనం మెసేజ్ తీసుకొని వెళ్ళాలి, మనం మాట్లాడాలి, మనం కలిసి తిరగాలి. అవాయిడ్ చేయడం కోసం కాదు, ఐసోలేట్ చేయడానికి కోసం కాదు.
సో దట్ ఈస్ ద మిషన్ గాడ్ హెస్ గివెన్ టు అస్. దేవుడు మన కోసం ఇచ్చాడండి అది. ఆ మిషన్ మనం తీసుకుని వెళ్ళాలి. సో ప్రతి వారం మనం ధ్యానిస్తున్నాం దేవుని వాక్యాల్లో ఏం రాస్తుంది అని వెతుకుతూ ఉన్నాం కదా. బెరయా సంఘాన్ని గురించి ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళు ఆ వాక్యంలో అలా ఉన్నదో లేదో అని చెప్పేసి తరచి చూసేవాళ్ళు. దట్స్ వై వీ రెఫర్. వీ షుడ్ ఆల్సో బికమ్ లైక్ దట్. ఏముంది అందులో? వాక్యం ఏముంది? వాక్యంలో ఇది ఉంది, మళ్ళా చక్కలో పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా కాదు. దట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫర్ అవర్ లైఫ్. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతను పాపులను చేర్చుకుని వాళ్ళతో పాటు అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె పోయినప్పుడు అతను వెళ్ళి అడవిలో అన్నిటిని వదిలిపెట్టాడు. 99 వదిలిపెట్టాడు. ఇట్ ఈస్ కాస్ట్లీ ఎఫెక్ట్. 99 పోతే అంత ఏ లూస్ మచ్ కదా. కానీ ఒక్కదాని కోసం 99 వదిలిపెట్టి అక్కడ వెతికి అది కనుక దొరికిందంటే ఎంత సంతోషిస్తాడంటే మిగతా 99 కంటే కూడా చాలా ఎక్కువగా దొరికింది నాకు అనేసి. అలాంటి సంతోషము అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మారు మనసు పొందేశారు కదా. ఇంక పొందేసిన వాళ్ళ గురించి ఇంకేం ఉంటుంది? కొత్తగా వచ్చే వాళ్ళ గురించే కన్సర్న్ ఉంటుంది. కొత్తగా మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. సో పరలోకమందు సంతోషాన్ని మీరు కలిగించాలంటే ఏం చేయాలా? ఒక పాపిని వెతికి యేసయ్య దగ్గరికి నడిపించాలి. మనం ఎవరినన్నా ఒకరు నడిపిస్తే ఎవరు నడిపిస్తారో చెప్పండి. ఆ సంఘానికి వెళ్తున్నాడండి, ఆ సంఘం బాగాలేదంట, సో ఈ సంఘానికి వస్తున్నాడు. సో సంఘంలో నుంచి ఇంకొక సంఘానికి తీసుకొచ్చేవాడు కాదు, తప్పిపోయేళ్ళు పట్టుకొని రావాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్. ఓకే, అక్కడ తప్పిపోయిన వాళ్ళు సంఘంలో అంతా ఉంటారని తప్పిపోకుండా ఉంటారని కాదు, అక్కడ కూడా తప్పిపోయిన పరిస్థితిలోనే ఉంటారు. తప్పిపోయిన పరిస్థితిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నడిపించాల్సిందే. ఓకే, అయితే యేసు ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క బిడ్డల గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, ఒకటి తప్పిపోయిన వాళ్ళ గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో 11:14 వరకు తప్పిపోయిన దాని గురించి చెప్పిన తర్వాత, అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట అనేది దేని గురించి చెప్తుంది? అసలు గాడ్స్ కేర్ అన్నమాట. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆ చిన్నవారంటే కూడా సంఘంలో అందరిలో మరి చేర్చబడిన ఈ యొక్క విశ్వాసుల గుంపులు దేవుని యొక్క బిడ్డలు. దే ఆర్ ద చిల్డ్రన్. వాళ్ళ గురించే దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే హూ ఇస్ గాడ్ చిల్డ్రన్, దేవుని బిడ్డలు ఎవరు? దేవుని పూర్తిగా అంగీకరించి ఆయన మీద ఆధారపడేవాడు. సో వాళ్ళలో ఏముంటుందంటే, ఫస్ట్ థింగ్, ఎందుకు చిన్నపిల్లలు అంటున్నారు? వై గాడ్ ఈస్ టెల్లింగ్ గాడ్ చిల్డ్రన్ లైక్ నేచర్, చిల్డ్రన్ నేచర్. ఈ చిన్న పిల్లవాని వలె మీరు మార్పు చెందకపోతే మీరు పరలోక రాజ్యంలోకి రారు, ఎంటర్ కాలేదు. పరలోక రాజ్యంకి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. రెండు తెలుసుకోవాలి మనం. పరలోక రాజ్యం పోకపోతే పర్లేదు, ఇన్బయా మీడియా ఇంకెక్కడో ఉంటుందని అట్లాంటివి ఏం లేవు. మధ్యాకాశంలో ఎక్కడో ఉండేది ఏం లేదు. రెండు స్టేట్స్, ఒకటి 0, రెండోది 1, డిజిటల్ స్టేట్. కనుక నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నరకాన్ని నుంచి తప్పించుకోవాలి. కనుక ఈ చిన్న వారిలో ఎందుకు చూపిస్తున్నాడంటే, చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడతారు. ఇలా వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, ఇలా కూర్చోవాలంటే కూర్చుంటారు, ఇది ఇట్లా చేయాలంటే వింటారు. దట్ ఈస్ ద చైల్డ్ నేచర్. చైల్డ్ నేచర్ ఎందుకు చెప్తున్నాడు? దేవుని యొక్క బిడ్డలు కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నీ జీవితంలో దేవుని మీద ఆధారపడుతున్నావా?
ప్రతి దానికి ఆధారపడాలి. లేదండి కొన్నిటికి ఆధారపడతాము, కొన్నిటికి ఆధారపడతాము. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అన్నిటికీ ఆధారపడేవాళ్ళు? నేను అన్నిటికీ దేవుని మీద ఆధారపడతాను. కెన్ ఐ సీ? ప్రైజ్ లార్డ్. ఉన్నారా? ఆలోచించాలా? లేకపోతే నెక్స్ట్ వీక్ అనే ఆలోచించమని చెప్పండి. ఎందుకు ఆలోచించుకోవాలండి? చైల్డ్ లైక్నెస్ లేకపోతే చైల్డ్ నేచర్ దానికి దేవుడు చూపిస్తున్నాడు, ఈ చిన్నవారి వలే అనేసి. ఇప్పుడు చిన్నవారి నేచర్ ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు. ఆ యొక్క చిన్న పిల్లవాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉంటుందంటే టోటల్ ఫెయిత్, టోటల్ డిపెండెన్సీ ఆన్ పేరెంట్స్ లేకపోతే తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని కూడా కేర్ చేస్తాడు. రెండోది ఏంటంటే వాళ్ళ హృదయాలని కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, డివియేట్ కాకుండా. ఎందుకంటే పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అంటే తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటారో దేవుడు కూడా అలాగే వాళ్ళని చూసుకుంటాడు. రెండవది వాళ్ళ యొక్క విలువ గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ చిన్న పిల్లల యొక్క కేర్ దేవుడు ఎలాగ చూసుకుంటాడంటే ఈ దేవునికి పూర్తిగా ఆనుకొని దేవుని వెంబడించే బిడ్డల కంట పరలోకంలో నుంచి దేవదూతలు చూస్తూనే ఉంటాయంట. అది ఇక్కడ చెప్తున్నాడు. వీరిని పరలోకమందు నుంచి దేవదూతలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు కదా, ప్రతి దానికి దేవుని మీద ఆధారపడుతున్నావు. ప్రభు నేను ఇలా వెళ్ళొచ్చా, నాకు ఒకసారి చెప్పావు అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, అప్పుడు గైడెన్స్ ఇస్తారు. నేను ఇది చేయొచ్చా లేదా డైరెక్ట్గా చూస్తున్నాను. సో గాడ్స్ ఏంజల్స్ దే ఆర్ ఆల్వేస్ రెడీ టు గైడ్ యూ. ఆమేన్. సో యు ఆర్ ఏ గాడ్ చిల్డ్రన్. దేవుడు ఆ చైల్డ్ గురించి చెప్పాడు కాబట్టి చైల్డ్ గురించి పూర్తిగా ఏదో చిన్నపిల్లలనే కాదు, దేవుని యొక్క పిల్లలు. ఇది ఈ యొక్క మొదటి భాగంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఓకే, గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది. చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నటువంటి దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘం గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుని బిడ్డలుగా అంగీకరించబడి దేవుని మీద ఆధారపడే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. సంఘంలో వచ్చేసాం కదా కాబట్టి ఇది ఈ అడ్రస్ మనకి అని కాదు. తప్పిపోతే తర్వాత 15వ వచనంలో నుంచి మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసి ఏనని ఎడల నీవు పోయి ఏం చేయాలా? అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించాలంట. అంటే సహోదరులు చేయాల్సిన పని అండి, సంఘంలో చేయాల్సిన పని. పక్కవాడు తప్పు చేశాడు, ఏం చేయాలా? పక్కకు తీసుకుని పోయి బ్రదర్ దిస్ ఈజ్ నాట్ ఓకే, సిస్టర్ ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ షుడ్ బి లైక్ దట్ అనాలి. మనం ఏమనుకుంటాం? ఈ వాక్యాన్ని చదివి మన సిస్టర్కి చెప్పుకుంటామేమో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన సిస్టర్ ఉంటే మనకి, మన బ్రదర్ ఉంటే బ్రదర్కి అట్లా చెప్పుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చితే మాత్రం అందరూ సిస్టర్స్ బ్రదర్సే, అందరూ అలాగే అనుకుంటాం కదా. కానీ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి వాక్యంలో మనం చేయడం లేదు. కాబట్టి నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల అంటే నీ తట్టు ఒకవేళ అక్రమంగా ప్రవర్తించినప్పుడు నీవు అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలంట. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని వినిన ఎడల సంపాదించుకుంటావు. వినని ఎడల ఏం చేయాలంట? 2-3 సాక్షులు నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట. ఎవరు వీళ్ళు కూడా బ్రదర్సే, వేరే వాళ్ళు ఏం కాదు. పక్కన వెళ్ళి బయట కొంతమంది బయట వాద్యం తీసుకొని వస్తారు, వాళ్ళ రికమెండేషన్లు వీళ్ళతో అయితే వింటారు. అట్లా కాదు, సంఘంలోనే ఉండాలి ఇదంతా. ఈ పరిచయం జరగాలండి సంఘంలో. ఒకరు ఇద్దరు ఎవరైతే ఈ విధంగా మరి మాట వినకుండా లేకపోతే ఎవరో ఒక తప్పిదం చేసినప్పుడు మొట్టమొదటిగా పర్సనల్గా నీకు అనిపించింది, నీకే ముందుగా వచ్చింది ఇన్ఫర్మేషన్, ఫస్ట్ యూ షుడ్ గో టు హిమ్ అండ్ టెల్ దట్ బ్రదర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్,
అని చెప్పి రిపెంట్ అవ్వమని చెప్పాలి. అది వినకపోతే సంఘంలో కొంతమంది 2-3 పెద్దవాళ్ళు ఎల్డర్స్ తీసుకుని వెళ్ళి ఏం చేయాలా, అతను ఏం చేయాలా, కౌన్సిలింగ్ చేయాలండి. ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద కౌన్సిలింగ్ ఆఫ్ ద చర్చ్. ఈ వర్క్స్ దీని గురించి చాలా ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలోనే రాయబడ్డది. అందుకని ఇట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ద చర్చ్ కాంగ్రిగేషన్, మనందరికీ సంబంధించింది. కాబట్టి అతడు నీ మాట వింటే ఓకే, లేకపోతే 2 పెద్దలను కూడా తీసుకుని వెళ్ళి మాట్లాడినప్పుడు అతడు వారి మాటయు వినని ఎడల అప్పుడు ఏం చేయాలంట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 18వ అధ్యాయము 17వ వచనం. ఇఫ్ హీ రిఫ్యూజెస్ టు లిసన్ టు దెమ్ టెల్ ఇట్ టు ద చర్చ్. చర్చ్ అనే మాటలు ఇక్కడే వాడారు. ఇక్కడెక్కడో ఫస్ట్ సువార్తలు. సంఘం ఎప్పుడు మొదలుపెట్టింది? పెంతెకోస్తు. అది ఎప్పుడు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు దినాన సంఘం మొదలైంది. కానీ ముందుగానే యేసయ్య చెప్తున్నాడు సంఘాన్ని గురించి. ఆమేన్. గుర్తించారా? మత్తయి సువార్తలో అసలు సంఘానికి పునాది ఎక్కడ కడుతున్నారు, దేని మీద కడుతున్నాడు? ఇప్పుడు మనం చూడొచ్చు 16వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తు నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలు. నీవు దేవుని కుమారుడు అయిన యేసు, నీవు దేవుని కుమారుడు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అనే ఆ యొక్క రెవల్యూషన్, నీ యొక్క కమిట్మెంట్ అది. నువ్వు ఒప్పుకుంటున్నావు, ఒప్పుకోలేదు, ఆ ఒప్పుకోలు. దెన్ ద నెక్స్ట్ వర్స్ గాడ్ సేస్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని కదా. అక్కడ ఏమన్నాడు తర్వాత వర్స్లో? ఈ బండ మీద నా సంఘమును కడుతున్నా. అది సంఘం. ఆమేన్. కాబట్టి సంఘాన్ని కట్టడానికి, సంఘంలోకి రావడానికి ఒకటి నీ యొక్క కన్ఫెషన్. నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావో దాని మీద నేను సంఘం కడుతున్నాను, నీ మీద నేను సంఘం కడుతున్నాను. సంఘం గురించి మనం తెలుసుకోవాలి, సంఘ బాధ్యతలు తెలుసుకోవాలి. సంఘాన్ని గురించి ఏమీ అవగాహన లేకపోతే వచ్చిన వాడు వచ్చినట్టుగానే ఉంటాం, అన్అటాచ్డ్గా ఉంటాం. డిటాచ్డ్ ఈజీగా అయిపోతాం, అటాచ్ అయితేనే బాగుంటుంది. కాబట్టి సంఘాన్ని గురించిన భారము మరి మనందరికీ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఇచ్చిన కన్ఫెషన్ మీద పేతురు ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఆమేన్. ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ సహోదరుడు నీ మాట వినలేదు, నువ్వేం చేయాలి? వెళ్ళి బ్రదర్ మారాలి, నువ్వు ఇట్లా బాగాలేదు అని చెప్పాలి. మనం ఏమనుకుంటాం? బ్రదర్ ఏమనుకుంటాడో కదా, వాక్యం ఏమనుకుంటుందో చూడం కదా. అంటే నేను చెప్పేది ఒక్కటేనండి, వాక్యం ఏమనుకుంటుందో చూడాలి. కానీ బ్రదర్ ఏమనుకుంటాడో, సిస్టర్ ఏమనుకుంటున్నాడు. నువ్వు చర్చిలో ఉన్నావా లేదా? చర్చిలో ఉండి చర్చికి సంబంధించిన పనులు చేయలేకపోతే యు ఆర్ నాట్ రైట్. నీవు రైట్ రిలేషన్షిప్లో లేనట్టుగానే ఉంది. అందుకని సంఘం అంతా కూడా విచ్చలవిడిగా పోతుంటే నాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నాం. నేను తిని నా పిల్లలకి పెట్టుకుంటే సరిపోద్దు అని దానికోసం కాదు లైఫ్. సంఘము ఫెలోషిప్ చాలా అవసరం. లేనివాళ్ళు చాలామంది ఉన్నారు అడవుల్లో, వాళ్ళ గురించి కాదు. మనం ఫెలోషిప్గా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, అది చిన్న కాంగ్రిగేషన్ అయినా కూడా ఈ కాన్సెప్ట్లో రావాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు? అతను నీ యొక్క మాట వినకపోతే 2-3 కూడి అతన్ని కన్విన్స్. అతను వాళ్ళ మాట కూడా వినకపోతే నౌ వేర్ హస్ టు కమ్, హీ షుడ్ కమ్ టు ద చర్చ్. చర్చ్ అందరూ కూర్చోవాలి. బ్రదర్, దిస్ ఈస్ ద వే యూ షుడ్ లివ్. మీరు ఇలా ఉంటారు. ఈరోజు ఏమవుతుంది? ఇండివిజువల్గా ఉంటున్నారు. ఇండివిజువల్గా ఒకరే డెసిషన్ తీసుకుంటున్నారు, ఒకరే సరే అనుకుంటున్నారు, ఒకరికని అట్లా డెసిషన్ తీసుకొని ఉండిపోతున్నారు ఇంట్లో. అందువల్ల సంఘానికి అటాచ్మెంట్ లేదు. సో దెర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ లేదు. దేవుడు ఎక్కడి నుంచో ఆయన మాత్రమే ఉండగలిగిన స్థితిలో నుంచి కిందకు వచ్చి మనందరిని రక్షిస్తే మనం ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ పెట్టుకున్నాం.
ఒక్కొక్క అభ్యంతరం పెట్టుకుంటున్నాం, ఒక్కొక్క డివియేషన్ పెట్టుకున్నాం, కలవలేకపోతున్నాం. అండ్ వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రెగ్యులేషన్స్లో నేను ఉంటాను బ్రదర్, ఏదన్నా అంటే నేను డిటాచ్ అయిపోతాను. డిటాచ్ అయిపోతే ఎక్కడ పోతాం? ఫైనల్గా పరలోకానికి పోవాల్సింది సంఘం ద్వారానే, లేకపోతే సంఘం యొక్క ప్రిన్సిపల్స్లోనే. సంఘం యొక్క హెడ్ ఎవరండి? తర్వాత చెప్తాను. క్రీస్తు ద్వారానే ఇది కట్టబడింది. క్రీస్తే ఇక్కడ, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవడం లేదు విడిచిపోయి. సంఘం ఎన్ని డివిజన్స్ తీసుకొని రావడం లేదు, అంటే యేసు ప్రభు డివిజన్స్ తీసుకురావడం. కనుక అతనిని సంఘపు మాటలు అతనికి తెలియజేయాలి. అతడు సంఘపు మాటయు వినని ఎడల దాన్ని ఏం చేయాలండి? అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. అన్యునిగాను సుంకరిగాను అంటే నవ్ హస్ బికమ్ అవుట్వర్డ్ పర్సన్. చర్చిలోకి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు, సంఘంతో అటాచ్ అయ్యాడు, కానీ ఎవరి మాట వినడు. బ్రదర్ వెళ్ళి, బ్రదర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ప్లీజ్ కమ్ టు ద చర్చ్, ఫెలోషిప్లో ఉండు అని చెప్పంటే, ఎవరైనా నువ్వు చెప్పేదానికి నువ్వు సరిగా లేవు కదా. ముందు చెప్పేవాడు సరిగా ఉండాలి ముందు, అది ప్రాబ్లం. వాళ్ళు కూడా లేరనుకోండి, ఇది మాట సరే మీకు కాదు, ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళాడు, వాళ్ళ మాట కూడా వినడం లేదు. తర్వాత చర్చికి వచ్చాడు, చర్చి మాట కూడా వినడం లేదు. ఇంకేం చేయాలి ఆయన్ని? డిస్కనెక్ట్. ప్రభువే చెప్తున్నాడండి, ఒక పక్క ఈజ్ కన్సర్న్ ఫర్ ద లాస్ట్ షీప్, అంటే తప్పిపోయిన వాళ్ళ గురించి కన్సర్న్ ఉంది. కానీ లోపలికి వచ్చిన తర్వాత సంఘంలో ఉండే బిహేవియర్ ఎలా ఉండాలో? కలిసి ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. తప్పిపోయినట్టుగా కనిపిస్తే, లేకపోతే తప్పిదం చేస్తే ఒకరికొకరికి ఫస్ట్ తెలుస్తుంది. కాబట్టి నువ్వే వెళ్ళాలి, వెళ్ళి చెప్పాలి. కాదనుకుంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ సిస్టమ్ తీసుకోవాలి. వాళ్ళకే కాదంటే సంఘంలో కొడుకోవాలి. ఇది డిసిప్లిన్, సంఘంలో ఉండాల్సిన డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ మీరు బిహేవ్ చేస్తే యేసు ప్రభు హెడ్గా ఉండడు మీకు. యు ఆర్ గోయింగ్ అలోన్, యు ఆర్ బికమింగ్ ఎ జెంటైల్. సో జెంటైల్ అందరూ రావాలని మనం సంఘం బాధ్యత కలిగి ఉంటే మనమేమో ఇక్కడి నుంచి వదిలే సంఘమే అన్నివే అయిపోతాం. ఎంత పిటిబుల్ థింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. ఈ ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్కటి కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆయన నువ్వు డిస్కనెక్ట్, అక్కడ వరకు అయిపోయింది. ఇది డిసిప్లిన్. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళ గురించి, అంటే మీరు ఇంత పవర్ఫుల్గా ఇంత చేస్తున్నామంటే ఏ అధికారంతో మనం ఇదంతా చేయగలం? బాబు నువ్వు మారాలి, నువ్వు కరెక్ట్గా ఉండాలి అని చెప్తున్నాను. దెన్ ఒక్కరికి వినడం లేదు, ఇద్దరు ముగ్గురు వెళ్ళారు, అప్పుడు కూడా వినడం లేదు. సంఘంకి వచ్చావు, సంఘానికి వినడం లేదు. సంఘం ఏం చెప్తుంది? అని అన్యునిగా డిక్లేర్ చేస్తుంది. బట్ హౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? ఇవన్నీ ఎలాగ జరుగుతున్నాయి? ఎంత పవర్ వచ్చేసింది? ఎలాగొచ్చింది ఇది? బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పూర్తిగా ఆధారపడే వాళ్ళగా మిగతా వాళ్ళు ఉన్నారు అని. అంటే లోపల అంత పర్ఫెక్ట్నెస్ కావాలి. అంటే మన పాటికి మనం విచ్చలవిడిగా ఉంటూ ఒక్కళ్ళ మీద వేయడానికి కుదరదు. సో ఎవ్రీబడి షుడ్ బికమ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్. దానికి రావాలి, రీచ్ అవ్వడానికి. సో ఇన్ని మాటలు ఉన్నాయండి దీనిలో. ఎప్పుడు మనం చదివేటప్పుడు ఇన్ని మాటలు మనకు అర్థం కావు. అందువల్ల కూలంకషంగా మనం ధ్యానం చేస్తే థింగ్స్ విల్ బి వెరీ క్లియర్ టు అస్. ఆమె సంతోషంగా ఉన్న వాళ్ళు అల్లే చెప్పండి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు తప్పుపడిపోతా ఉన్నారు అనుకోండి, కష్టమైంది. అర్థమవుతుందా లేదండి? అర్థమయ్యే వాళ్ళు నాకు అర్థమవుతుందని హల్లెలూయా చెప్తాను. అర్థమైతేనే మంచిది. ఇది ఏదో కాంప్లికేటెడ్గా ఉంటే మరి ఇబ్బంది కదా. నేను చెప్పింది దేవుని యొక్క వాక్యానుసారంగానే ట్రై చేస్తున్నాను. నేను కూడా అట్లాగే సరెండర్ అవుతాను. దానిలో ఇంకోటి నేను డివైడ్ చేసి నా మైండ్కి రావు. గాడ్ ఓన్లీ షుడ్ రివీల్ ఎవరిథింగ్. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు 18వ వచనానికి వస్తున్నాం. వెన్ యు ఆర్ పీపుల్ ఆఫ్ విత్ వన్నెస్, వన్ మైండ్, టోటల్ డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే
ఇప్పుడు నీకెంత పవర్ ఉంది తెలిసిన దేవుడిచ్చింది. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును. భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు అంతా కూడా భూమి మీద మనం ఏది దేవుని యొక్క చిత్తం కాదో వీ హ్యావ్ టు బైండ్ దట్ వన్. వీ హ్యావ్ టు బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో ప్రభువా ఆటంకములు తెచ్చుకునే ఏ సాతానైనా యేసు నామములో బంధించాలి. మరి డిసొబీడియన్స్గా ఉండే వాళ్ళని యేసు నామములో బంధించాలి. ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఏదో మన ప్రయత్నం కాదు, యేసు క్రీస్తు నామములోనే బంధించాలి. సో యూ హ్యావ్ టు బైండ్ ద ఈవిల్ ఫోర్సెస్, వర్క్స్ ఆఫ్ ది ఈవిల్ ఫోర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే ఏదైనా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని రిలీజ్ చేయాలంటే యూ షుడ్ ఆల్సో లూజ్ దెమ్, వాటిని విడుదల చేయాలి. యేసు క్రీస్తు యొక్క సంతోషం రిలీజ్ చేయాలి, యేసు క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే యూ బిలాంగ్ టు క్రైస్ట్, క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. అండ్ నువ్వు ఏది మాట్లాడుతున్నావు అదంతా కూడా దేవుడు ఓకే అంటున్నాడు కదా, ఆమేన్ అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక పరలోకమందు అవి బంధించబడతాయి. ఏవి నువ్వు విప్పుతావో అవి పరలోకమందు కూడా విప్పబడతాయి అంటున్నాడు. అలాగే రెండవది మరియు అంటే 19. ఇప్పుడు ఒక్కటొక్కడుగా మీరు చేయొచ్చండి, ఇండివిజువల్గా మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా బంధించవచ్చు. మీకు సమస్య ఉన్నది మీరు బంధించవచ్చు. వెన్ యు ఆర్ గాడ్ చిల్డ్రన్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ ఆల్వేస్ యూ కెన్ బైండ్ ఇట్. ఏది రిలీజ్ చేయాలో అది రిలీజ్ చేయొచ్చు. ప్రభా వీళ్ళు అడ్డంగా వెళ్తున్నారు, అడ్డ మార్గంలో, ఆ మార్గాన్ని ప్రభా మూసేయంటే మూసేస్తాడు దేవుడు. దాన్ని తెరవమంటే దేవుడు తెరుస్తాడు. కొన్నిసార్లు కొన్ని దగ్గరలో కొంతమంది ప్రార్థనలకి దైవజనుల్ని నడిపించుకుంటూ అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకొక మార్గాన్ని వెళ్ళకపోవడానికి కారణం అంతా అక్కడ మూసేయబడ్డాయి. అందువల్ల ఖచ్చితంగా అక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఒకసారి, ఒక లేడీ చాలా సిక్నెస్తో బాధపడుతూ ఉంటే ఆమెకి ఎవరు కూడా బాగా చేయడానికి మంచి డాక్టర్ కానీ లేదు. ఒకే ఒక డాక్టర్ అంట. ఆ డాక్టర్ కూడా చాలా బిజియెస్ట్, ఆయన ఎక్కడో ఉంటాడు. ఇక్కడ ఈమెకి వచ్చిన జబ్బు ఏందేమో ఎక్కడో ఒక పల్లెలో, అది కూడా డెజర్ట్ ఎడారులు టైపులో ఎక్కడో ఉందా. ఆమెకి ఆయన వచ్చి చేయాలి, ఆయన వచ్చేదానికి అవకాశమే లేదు. వీళ్ళందరూ అంటున్నారు, అమ్మా ఇది ఈ టైపు, దీనికి ఓన్లీ వన్ డాక్టర్ ఇస్ దేర్, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు కలుస్తాడు, నీకు ఎప్పుడు చేస్తాడు. బట్ ఆమె పూర్తిగా దేవుని మీద ఆధారపడింది. ఆయన గురించి కానీ ఎంక్వైరీ చేయడం ఏం చేయలేదు. అయితే ఈమె ప్రార్థన చేస్తూనే ఉంది. సో వన్ డే ద సేమ్ డాక్టర్ వాజ్ గోయింగ్ త్రూ దట్, ఆ రూట్లో వెళ్తే ఆ యొక్క ఆ విలేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి కార్ అక్కడ డౌన్ అయిపోయింది. ఆ డ్రైవర్ కూడా చూస్తున్నాడు, అంత ఎఫిషియెంట్ పర్సనే, కానీ అది ఓపెన్ అవ్వడం లేదు, వాళ్ళకి తెలియదు. అయిపోయింది, రాత్రి అయిపోతుంది. అతను ఎక్కడికో పెద్ద ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాడు, అక్కడ కారులో వెళ్ళాల్సిన పరిస్థితులు. అలా వెళుతున్నప్పుడు ఆయన ప్రయాణం అక్కడ ఆగిపోయింది. అతను ఎందుకు ఈ విధంగా ఆగిపోయినానో ఆయన కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈజ్ ఆల్సో బిలీవర్, డాక్టర్. అయితే అక్కడ వీళ్ళకి ఇంకా రాత్రి అయిపోయింది కాబట్టి విడిది కోసం అక్కడ ఈమె ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ బాగా చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ఈ ప్రశ్న తీసుకొచ్చారు. ఇలాగా ఒక మహిళ, ఒక లేడీ ఈ విధంగా ప్రార్థన చేస్తుంది, ఇలాంటి డాక్టరు ఒక్కరే ఉన్నారంట, ఆయన వస్తే బాగుంటుందని ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే అంత కన్నీటిగా వచ్చి ప్రార్థన చేస్తుంది, ఎందుకు చేస్తుందని ఏదో ఎంక్వైరీ చేశాడు. ఆయన చేసినప్పుడు ఫైనల్గా ఆయన వాళ్ళు అలా తెలియకుండానే అక్కడికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు ఆ డాక్టర్ గురించి చెప్తూ మాట్లాడుతున్నారు. కానీ ఆ డాక్టరే ఈయనని వాళ్ళకు కూడా తెలియదు. ఇదంతా విన్న తర్వాత ఆ డాక్టర్ ఎవరో కాదండి, మీతో మాట్లాడుతున్న నేనే, నాకు చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది, బట్ అట్ ఈస్ కాన్సల్ ఆల్మోస్ట్, ఎందుకంటే నా టైం వెళ్ళకపోయినా దానికి. నేను అనుకుంటున్నాను దైవ చిత్తము ఇక్కడ నేను ఆగిపోవడం అనుకుని నేను అనుకుంటున్నాను, బట్ మీరు చెప్పేవారు నాకు తెలియలేదు. ఆ డాక్టర్ నేనే, ఐ విల్ సర్వ్ హర్, నేను ఆమె ట్రీట్మెంట్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎలా వచ్చాడు,
అంతా కూడా నోవేర్ ఇటు కనెక్టివిటీ ఎక్కడా లేనే లేదు. బట్ గాడ్ హెస్ డైరెక్టెడ్ ఎవ్రీథింగ్. కాబట్టి నేనేమంటున్నానంటే ఆమె ఒక్కటే చేస్తుంది, ప్రభువా నీవు మార్గం చేసి తీసుకొని రావాలి నీవు అని చెప్పి ఆమె ఓపెన్ చేస్తుంది మార్గం. ఇప్పుడు ఈయన వెళ్ళాల్సిన మార్గం దేవుడు క్లోజ్ చేసి ఈయన బండి ఆగిపోయింది. ఎక్కడ ఆగింది? కరెక్ట్గా వాళ్ళ ఊరు దగ్గరే ఆగిపోయింది. వాళ్ళ ఊర్లో అక్కడికే వెళ్ళాల్సి, అక్కడే ఆయనకి ఆతిథ్యం దొరికింది, అక్కడే ఆయన ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆమె రికవరీ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు, వాట్ ఎవర్ యూ బైండ్ ఇట్ విల్ బి బౌండ్ ఇన్ ద హెవెన్. ఆమేన్. వాట్ ఎవర్ యూ లూజ్ ఇట్ విల్ బి లూజ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో విప్పబడతాయి. విప్పబడిన దాన్ని ఎవరు? మన దేవుడు రాజాది రాజు అండి. ఆమేన్. రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏదో క్రిస్టియన్స్కే అని కాదు. ఈ క్రిస్టియన్స్ అనే మాట వల్లే అందరూ చెడిపోతున్నారు. అందరూ కూడా దేవుని బిడ్డలుగా రావాలి. అందరూ క్రైస్తవ ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. కనుకనే మనం పర్ఫెక్ట్గా ఉండాలని, ఇది ఓన్లీ ఫర్ చర్చ్కి ఇచ్చింది ఇది. కనుక నీవు ఇండిపెండెంట్గా ఇది చేసినా కూడా జరుగుతుంది. రెండవది 19వ వచనం, మరియు మీలో ఇద్దరు. ఇక్కడ ఇద్దరు అన్నాడు. ఇందాకేమో ఒకళ్ళొక్కళ్ళు వాళ్ళ దగ్గర ఇండివిజువల్గా చేసుకుంటాం. ఇప్పుడు సంఘానికి తీసుకొస్తున్నాడు. ఇద్దరు మీరు తాము వేడుకొని దానిని గురించి ఏకీభవించాలంట భూమి మీద. ఇప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే రెండో వాళ్ళకి పెద్ద అంగీకారం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మా ఊరి గురించి, మా పిల్లల గురించి ఏదో వాళ్ళు చేస్తుంటారు. ఈ పక్క వాళ్ళు ఊరికే వింటుంటారు, ఏమాత్రం ఏకీభవించరు. ఇక్కడ ఏమంటున్నారు? ఏకీభవించిన ఎడల. ఇద్దరు అంటే ఈ ఇద్దరు ఎంత పవర్ఫుల్ అండి. దే ఆర్ సో పవర్ఫుల్. నామినల్ పీపుల్ కాదు. దీని గురించి డ్యూట్రానమీ 32:30 ఒకసారి చూడండి. 30-30 ఒకసారి చదవండి. ఏం రాస్తుంది అక్కడ? ద్వితీయోపదేశం. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఒకడు ఎంతమందిని? 1000 రెట్లు. ఇద్దరు 10,000 మంది. ఒకడు 1000 అంటే ఇద్దరు ఎంతమందిని తోలాలా? 2000 కదా. ఇక్కడ ఇద్దరికి వచ్చేటప్పటికి ఎన్ని వేలు అయిపోయింది? 10,000. ఏమిటి ఈక్వేషన్? అంతే కదా. ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరుగుతారు? ఏ చిన్నపిల్లని అడిగితే చెప్తాడు. ఏం చెప్తాడు? 2000. కానీ ఇద్దరు ఎంతమందిని తరుగుతారంట? 10,000 మంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే ఒకరు ప్రార్థన చేసి బంధిస్తే ఎంత శక్తి ఉందో, ఇద్దరు ఏకీభవించి శక్తి చేస్తే దానికి అంత శక్తి వస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఇద్దరు ఏకీభవించడంలో అంత శక్తి ఉందండి. సంఘానికి ఉన్న శక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మూడవ మాటకు వచ్చేటప్పటికి 19లో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దాని గురించి భూమి మీద ఏకీభవిస్తే పరలోకమందు నా తండ్రి వల్ల జరుగుతుంది. ఏలయనగా ఇక్కడ ఫైనల్గా యేసుక్రీస్తు తన యొక్క ఆధిపత్యాన్ని గురించి చెప్తున్నాడు. ఏలయనగా హౌ ఇట్ విల్ హ్యాపెన్? ఎందుకు జరుగుతుంది ఇదంతా? బికాస్ ఐ ఆమ్ దేర్. బికాస్ ఐ ఆమ్ దేర్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తుంటారో అక్కడ నేనున్నాను. ఇది ఊరికే మీరేదో కలిసి ప్రార్థన చేసేదానికి రాలేదండి. మీ లోపల నేనున్నాను. మీలో నేను ఒకరు ఇద్దరు ఏకీభిస్తున్నారు, వాళ్ళ మధ్యలో నేను ఉంటున్నాను. హల్లెలూయా. ఈ వాక్యం యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత తన శిష్యులకు వచ్చి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి చెప్తాడు. ఏమని? నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకంలో సర్వాధికారం ఉందా లేదా? 18 ఏం మాట్లాడుతుంది?
యేసు వారి వద్దకు వచ్చి ఆ. పరలోకమందును పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. మీరు వెళ్ళి చాలు, అధికారం నాకు ఇవ్వబడ్డది. ఇంతకుముందు అది ఎక్కడ ఉంది? ఇట్ వాజ్ విత్ ఈవిల్, ఇట్ వాజ్ విత్ ద ఎనిమీ. ఈ పవర్ అంతా ఆదాము నుంచి దొంగిలించుకోండి. ఇప్పుడు నాకు సర్వాధికారము ఇవ్వబడింది. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు అన్నాడు ఆయన? తిరిగి లేచిన తర్వాత, రిసరెక్షన్ తర్వాత అన్నాడు. అంతకుముందు అనలేదు. సాతాను 3 సార్లు వచ్చి టెంప్ట్ చేసింది. ఇక్కడి నుంచి దూకి ఇక్కడికి వచ్చి మొక్కు, నేనంతా ఇచ్చేస్తానంటుంటే దానికి దేవుడు ఒప్పుకోలేదు, యేసయ్య. కానీ నువ్వంత తప్పు చెప్తున్నావు అని కూడా అనలేదు. నేను ఇస్తాను అని చెప్పి ఆఫర్ చేస్తుంది. అంటే ఆ పవర్ అంతా ఎక్కడుంది? సాతాను దగ్గర ఉంది. కాబట్టి ఇచ్చేస్తాను. నువ్వు ఇస్తే నేను తీసుకునేది కాదు. యేసయ్య చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు చెప్పేది కరెక్టే, నీ దగ్గరే ఉంది, కానీ అలా తీసుకుంటే వచ్చేది కాదు, దానికి వెల చెల్లించాలి. సో హీ హాజ్ పెయిడ్ ద ప్రైస్. దానికోసమని ఆయన క్రిస్మస్ దినాన్ని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద క్రిస్మస్. అండ్ హీ హాజ్ పెయిడ్ ఆల్ ఫుల్గా. ఏదో మన పార్షియల్గా కొంత మనం బంగారం అమ్ముకుని ఏదో తీసుకుని కట్టాల్సిన పని లేదు, పూర్తిగా ఆయన చెల్లించాడు. సో నౌ వీఆర్ ఫ్రీ. నౌ గాడ్ ఈస్ టెల్లింగ్ all the authority on the earth and in heaven is given to me. Now you go. You are going in the name of Jesus. You are praying in the name of Jesus. Amen. Whatever you pray, whatever you ask, it will be given according to the will of God. ప్రభువా, నేను బాగా మంచి దీనిలో హ్యాపీగా ఉండిపోవాలనుకుంటున్నాను, నాకు ఇవ్వు ప్రభువా మంచిదంటే యేసు నామములో ఇట్లా కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రాస్పరిటీ గాస్పెల్ ఉంటారు కదా. నువ్వు ధనవంతుడు ఎలా అవ్వాలి, దానికి ఒక గాస్పెల్. నువ్వు బాగా సుఖంగా ఎలా ఉండాలి, దానికి ఒక గాస్పెల్. దీనికి చెప్పాడండి యేసు ప్రభు ఈ విధంగా నువ్వు ధనవంతుడిగానే ఉండాలి, ఓన్లీ జల్సా చేసుకుని ఏమీ లేవు ఇందులో. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పీపుల్ మైండ్ అంతా డైవర్ట్ చేసి ఇదేదో బాగుంది, నేను సుఖంగా ఉండడే కదా నాకు కావాలి, నేను ధనవంతుడు అవ్వాలి, సుఖంగా ఉండాలి, ఇంకొకటి గురించి నాకు పట్టించుకోవక్కర్లే, ఏదో భూమి మీదనే పర్మనెంట్గా ఉండిపోయింది. అది కాన్సెప్టే కాదు. బాప్తీసం తీసుకుంటున్నారు, సంఘానికి వస్తున్నారు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే మనం సంఘంలో సరైన జీవితాన్ని మనం ఆదర్శంగా ఉంచుకోలేము. కనుకనే ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడున్నాడు. సంఘం యొక్క డిసిప్లిన్ గురించి తెలియజేశాడు. రెండవది, సంఘంలో మీకు ఎంత ఆధిక్యత ఉందో, ఎంత పవర్ ఉందో. నువ్వు ఇక్కడ బైండ్ చేస్తే పరలోకంలో బైండ్ అవుతుందంటే ఎంత గొప్పవాడు అండి మీరు. ఆమె మీ గురించి మీకే తెలియడం లేదు. యు ఆర్ నాట్ ఎనీ ఆర్డినరీ పర్సన్ అండి, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆమె హల్లెలూయా. సో మచ్ ఆఫ్ పవర్ ఈస్ దేర్, so much of authority is there. You can bind the Satan, you can bind the evil forces, but everything should go according to his will, only will of Father. దేవుని యొక్క చిత్తధార. నాకు బాగా ఉంటుందండి, ఈరోజంతా నాకు చాలా సంతోషం, అందరూ బంధువులు వస్తారు, అందరితో పాటు ఎంజాయ్ చేస్తాను ఈ దినమంతా కూడా అని చెప్పేసి ఉండు, పర్లేదు. కానీ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళదు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి, దేవుని ఆరాధనలు జరుగుతున్నాయి, దేవుని కోసం వెళ్ళాల్సి ఉంది. కానీ నీ ప్లాన్లు ఏంటి? లోక సంబంధమైన ప్లాన్లన్నీ వద్దు. దేవుడు ఆలోచిస్తే అన్నీ కూడా సమస్తము సమకూడి మేలు జరిగేటట్టుగా చేసే దేవుడు ఉన్నాడు. కనుకనే ఈ దినమున ప్రభు అంటున్నాడు, ఎక్కడ 2-3 కూడి నా నామాన ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్ ఈస్ ద కన్సర్న్ ఫర్ జీసస్ అబౌట్ ద చర్చ్. కనుక సంఘంలో ఒక్కడు తప్పిపోవడం కూడా ఇష్టం లేదు. అంటే సేవ అయ్యాడు, సేవ అయినంత మాత్రాన మళ్ళా ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటే ఆ రక్షణలో లేడు కదా, ఆ ఫెలోషిప్లోనే లేడు. తిరిగి తీసుకుని రావాలి, ఆ కన్సర్న్ బాధ్యత సంఘానికి ఇస్తున్నాడు. అదే ఈ యొక్క పారాగ్రాఫ్ అంతా కూడా
మాథ్యూ చాప్టర్ 18 నుంచి మీరు బాగా చదవండి. 1 నుంచి ఈ 18వ చాప్టర్ అంతా కూడా ఇదే ఉంటుంది. చాలా క్లియర్గా మెసేజ్ ఉంది. కనుక ఎవరు కూడా తన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయడానికి ఊరికనే బలహీనతలు చెప్పాలి. ఏది మిమ్మల్ని అడ్డుకోదు. బికాస్ గాడ్ హ్యాస్ గివన్ దట్ ఫ్రీడమ్ టు బైండ్ ది సిక్నెస్, టు కమ్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధికి నువ్వు రావాలంటే ముందు నుంచే ప్రిపేర్ చేయాలి, ముందు నుంచే బైండ్ చేయాలి, ముందు నుంచే చేయాలి. అప్పుడు నీకు లేచి రావడానికి అవుతుంది. అలా కాకుండా మరి నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళి ఏదో దాన్ని పడిపోయి ఆ రోజు సడన్గా లేచి రావాలంటే అవ్వదు. దానికోసం సిద్ధపాటు కావాలి, ప్రార్థన కావాలి. అందుకని విజ్ఞాపన ప్రార్థనలకు అంత శక్తి ఉంది. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ విత్ వన్నెస్, గాడ్ విల్ డెఫినెట్లీ ఆనర్ దట్. హల్లెలూయా. ఒకటి ఏమి అసలు దానికి అడ్డుకునే విధంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏకీపించబడదు, అంగీకారంగా ఉండదు. కనుక లెట్ us be with oneness of mind, with the will of God. దేవుని యొక్క ఉద్దేశం కలిగి మనం చేద్దాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువానికి వందనాలు. నీ గొప్ప దేవుడు నాయన, మీరు చాలిన దేవుడు అయ్యా. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభు వాక్యం సూటిగా మనతో మాట్లాడింది. ఒకవేళ ఇంకా నీవు దేవుని యొక్క సంఘంలో ఉంటూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మరి ఎంతోమందికి నువ్వు ఆదర్శంగా లేవేమో, ఎంతోమందిని తప్పిపోతుంటే కూడా చూస్తూ ఊరుకుంటున్నావేమో, నువ్వేమి మాట్లాడకుండా ఉంటే దేవుని యొక్క శిక్ష నీ మీద పడుతుందని జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి అంగీకారంగా బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి. ఈ జీవితము దేవుడు నీకు అనుగ్రహించింది ఆయన పని కోసమే. గత జీవితం నీ ఓన్గా నువ్వు జీవించావు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్యని మాత్రమే నువ్వు సంతోషపరచాలి, యేసయ్య కోసం జీవించాలి. ఆయన చిత్తమైతే నువ్వు ముందుకెళ్ళాలి, ఆయన ఆగమంటే నువ్వు ఆగాలి. ఆయన వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్ళడానికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడు తండ్రి, మహోన్నతుడు అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉంటే, నువ్వు మాతో నడిపిస్తే మాకు ఏ అక్కరా లేదు ప్రభా. నువ్వు సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా వందనాలు, వందనాలు, వందనాలు. యేసయ్యా, శ్రమలలో మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. చాలిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. అందరం ఒకటే ఆలోచిద్దాం, ఒకటే సమర్పణ చేసుకుందాం. ప్రభుతో జీవించాలి, ప్రభు మార్గాల్లో నడవాలి, ప్రభుకి ఇష్టమైనది చేయాలి. నీతో నేను ఉంటాను ప్రభువా. మనం ఆల్వేస్ మనం అడుగుతాం, యేసయ్యా నాతో ఉండని. మనం ఎప్పుడైనా చెప్తామా, ప్రభువా నేను నీతో పాటు ఉంటానయ్యా, నీకు ఇష్టమైంది చేస్తానయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక కమిట్మెంట్తో, ఒక కన్ఫెషన్తో దేవుని దగ్గర నుంచి కోరేది అదే, యేసయ్య సజీవుడైన దేవుడని, ఆయన కోసం నేను జీవిస్తానని ఆయనతో ఒక అగ్రిమెంట్లో పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. అందరం చెప్తామా?
నీ మార్గాల్లో వెళ్ళడమే, అదే నా ఒక ఆశ ప్రభు. ఈరోజు అలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళదాం. ప్రభు మీతో ఉండు, బలపరిచి తన శక్తినిచ్చి నువ్వేదైతే బంధిస్తావో దేవుడు పరలోకంలో దాన్ని బంధిస్తాడు. నువ్వేదైతే అడుగుతావో యేసయ్య దాన్ని విప్పుతాడు. ఏదైతే నువ్వు కోరుకుంటావో నీకు కోరిక మనసులో పుట్టుందో లేదో వెంటనే దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయండి కాక. ప్రభువా అట్టి కృప దయచేయండి, అట్టి కమిట్మెంట్ దయచేయండి, అట్టి సన్నిహితం దయచేయండి, అట్టి మాదిరికరమైన జీవితం దయచేయండి. ఆశీర్వదించండి, బలపరచండి. నీ నా మహిమార్థమై ప్రభువా బిడ్డలు బలంగా వాడబడే కృప దయచేసి సంఘాన్ని ప్రభువా ఒక ఆదర్శవంతమైన సంఘంగా మీరు తీర్చిదిద్ది ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.